ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రోమన్స్ రోడ్. గతంలో కూడా మనకు తెలియజేయడం జరిగింది. రోమన్స్ రోడ్ టు సాల్వేషన్. రోమీలకు రాసిన పత్రికలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఒక వ్యక్తి యొక్క రక్షణ, విడుదల కొరకు ఏ విధంగా రోమీలకు రాసిన పత్రికలో దేవుడు మేలుకరమైనవి మనకు దాచి ఉంచాడో దాన్ని రోమన్స్ రోడ్ ఆఫ్ సాల్వేషన్ అని మనకు తెలియపరచబడుతూ ఉంది. ప్రియమైన వాళ్ళారా, చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసుక్రీస్తు ప్రభువుని మనము ఎందుకు అంగీకరించాం, ఎందుకు అంగీకరించాలి, యేసు ప్రభు యొక్క అవసరం ఏంటి, ఆయనలో ఉన్న ఆధిక్యత ఏంటి, ఆయన ద్వారా మాత్రమే కలిగే మేలేంటి అనే సత్యాలను చాలా చక్కగా ఈ యొక్క రోమన్స్ రోడ్ ఆఫ్ సాల్వేషన్లో మనకి తెలియపరుస్తూ ఉంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 12 వరకు మనం చూసినట్లయితే, అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా, ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకుముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గురించి రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతుకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ప్రియమైన వాళ్ళారా, ఇది మానవుని యొక్క స్థితి. ఇంకా ముందుకెళ్తే, అందరూ వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గము వారు ఎరుగరు, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. ఇది దేవుని సన్నిధిలో ఒక మానవుని యొక్క స్థితిని క్లియర్గా ఏర్పాటు చేసిన విధానము, మానవుని యొక్క స్థితిని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్న విధానం. దిస్ ఇస్ ద స్టేటస్ అండ్ స్టేజ్ ఆఫ్ ఎనీ హ్యూమన్. ఏ మనిషి యొక్క మరి పరిస్థితి ఈ విధంగా ఉందని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవులకు శాంతి, సమాధానం కావాలి. అలాగే ఇటువంటి ఇబ్బందికరమైన మానవ ప్రవృత్తి నుంచి మంచి ప్రవృత్తిలోనికి మారాలి అని ఒక దైవ సహాయం కావాలి. ఒక అద్భుతమైన మానవునికి అతీతమైన శక్తి ద్వారా మానవుడు సహాయం పొందితే తప్ప మానవుడు మేలు అనుభవించలేడు అనేది వాస్తవ సత్యం. కాబట్టి మొదటిగా మన స్టేజ్ ఏంటనేది మనకు అర్థం అవ్వాలి. మానవులముగా మనము దేవుని పక్కన పెడితే మన యొక్క మానవ పరిస్థితి ఈ విధంగా ఉంది. దిస్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఎనీ హ్యూమన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది రిలీజన్, కంట్రీ. మతానికి సంబంధం లేకుండా, కులానికి సంబంధం లేకుండా మానవుడు అన్నవాడు అందరి యొక్క పరిస్థితి ఈ యొక్క జాబితాలో ఏదో ఒక దగ్గర ఉన్నాడు అనే మాట వాస్తవం. అయితే ఇలా ఉన్న మానవులకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వారు విడిపించబడుటకు ఒక మార్గము సిద్ధపరచుటకు ఏ విధంగా మనకు దేవుని సహాయం వచ్చిందో మనం చూడబోతున్నాం. ఇదే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ప్రియమైన వాళ్ళారా, వీటన్నిటినీ మనం ఆలోచించినప్పుడు ఇవన్నీ కూడా తప్పులు, ఇబ్బందికరమైన పరిస్థితులు,
పాపములు అని మనందరికీ మన మనస్సాక్షి తెలుపుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉన్న మానవులు పాపము యొక్క పరిస్థితిని, దాని పర్యవసానాన్ని వారు గుర్తించాలి. తప్పు చేసిన వాడు శిక్షకు గురి అవుతాడు. ఇది అందరూ తెలిసిన సత్యమే. ఒక తప్పు చేసిన వ్యక్తి తప్పనిసరిగా శిక్షకు గురి అవుతారు. అదేవిధంగా పాపం చేసిన వ్యక్తికి మరి తమ మనస్సాక్షికి విరుద్ధంగా చేసిన ప్రతి పాపమునకు శిక్ష ఏంటి అని అంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, పాపము వలన వచ్చు జీతము మరణము. పాపము మరణాన్ని తీసుకొని వస్తుంది. అది ఏ మరణము అని అంటే, మొదటిగా అది అంతర్గతంలో ఉన్న ఆత్మీయ మరణము, బాహ్య మరణం కాదు. అది అంతర్గత ఆత్మీయ మరణము. ఈ మరణము మనల్ని ఇబ్బందికరమైన విధానంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణము తప్పించబడాలి అని అంటే, ఏ పాపమైతే మన ద్వారా జరిగించబడిందో ఆ పాపము తొలగించబడితే తప్ప మరణము కూడా తొలగించబడదు. కాబట్టి మన ఆత్మ విమోచించబడాలి అని అంటే, మన ఆత్మ నిత్య జీవంలోనికి ప్రవేశించాలి అని అంటే, మన అంతర్గతంగా ఆ పాపము యొక్క పర్యవసానం మనం పొందకుండా ఉండాలి అని అంటే, ఉన్న ఒకే ఒక మార్గము, అదే యేసు మార్గమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. కాబట్టి దేవుడు ఒక కృపావరముగా యేసుక్రీస్తు ప్రభువు రూపంలో మన మధ్యకు వచ్చి ఆయన మనకు నిత్య జీవమును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి పాపము మరణాన్ని తీసుకుని వస్తే యేసు ప్రభు నిత్య జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. ఇది మనము అర్థం చేసుకోవాలి. సో మన జీవితంలో ఎందుకు యేసు ప్రభు కావాలి అని అంటే, మనము నిత్య జీవమును సంపాదించుటకు ఏకైక మార్గము యేసు ప్రభు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలామంది మరి మానవులు, తెలివిగలవారు, ఎంతో రీసెర్చ్ ఓరియంటెడ్ పీపుల్ మరి ఈ యొక్క పరిస్థితిని గురించి ఆలోచించి వారు ఎన్నో రకాలైన గ్రంథాలను పరిశీలించి తుదకు వారు యేసుక్రీస్తు మాత్రమే నిత్య జీవమునకు మూలమని గ్రహించి యేసు ప్రభువుని వారు అంగీకరించినట్టు ఎన్నో సాక్ష్యాలు మనకున్నాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా మనము ఈ యొక్క ఇబ్బందికరమైన మరణకరమైన పరిస్థితి నుంచి మనము జీవము కలిగిన పరిస్థితిలోనికి మనం ఎదగాలని దేవుడు అడుగుతూ ఉన్నాడు, మన వైపు చూస్తూ ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ప్రియమైన వాళ్ళారా, వాస్తవముగా పాపము మానవుని మరణ స్థితికి తీసుకొని వెళ్ళింది. మరణ స్థితిలో ఉన్న మానవునకు యేసుక్రీస్తు యొక్క బలి ద్వారా నిత్య జీవం వచ్చి ఉన్నది. ఆ నిత్య జీవము ఎవరికి వచ్చింది అని అంటే, ఎవరు యేసు ప్రభుని అంగీకరించారో వారందరూ నిత్య జీవములోనికి దాటి ఉన్నారు, మరణం నుంచి నిత్య జీవంలోనికి దాటి ఉన్నారు. ఈ సత్యము మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించి మనం అంగీకరించడానికి అనేక ఆధారాలు దేవుని గ్రంథంలో మనకు రాయబడి ఉన్నాయి. ఇవి యేసు ప్రభు రాకముందే, మరి ఎన్నో వేల సంవత్సరాలకు ముందే ఈ ప్రణాళిక అందించబడిందనేది మనం గుర్తించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, చూడండి, పాపము చేసిన ప్రతి వ్యక్తి వారు ఏం చేసేవారంటే, ఆ పాప పరిహారార్థము నిమిత్తము ఏం చేసేవారంటే ఏదో ఒక బలి ఇచ్చేవారు. మరి ఒక పశువునో ఒక పక్షినో బలిచ్చి
ఆ రక్తం చిందించుట ద్వారా వారి పాపమును పరిహరించుకునేవారు. ఇది గతంలో జరుగుతున్న పరిస్థితి. దాన్ని పాత నిబంధన అనే దైవిక గ్రంథంలో మనం చూడవచ్చు. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధన మనకు రాయబడింది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన మనందరి కొరకు ఒకే బలిగా సిలువలో తన్ను తానే అర్పించుకున్నాడు. కాబట్టి ఇకను జంతువుల బలులు, పక్షుల బలులు అక్కరలేదు. ఎందుకనగా దేవుడే ఆయన శరీరంను ధరించి మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ఈ భూలోకమందలి మనుషులందరి పాపం నిమిత్తము ఆయన సిలువలో రక్తం చిందించి పాపానికి రావాల్సిన పరిహారము ఆయన పొంది మనకు విడుదల దయచేస్తున్నాడు. ఇది వాస్తవంగా అంగీకరించవలసిన సత్యం. దీన్ని అర్థం చేసుకొని అంగీకరించిన వారు పాప విడుదల, పాపం నుంచి వచ్చే మరణం నుంచి విడుదల, నిత్య జీవము పొందుతూ ఉన్నారనేది వాస్తవ సత్యం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తున్నారో వారి జీవితంలో పాపము ఇక వారిపై ఆరోపించబడుటకు వీలు లేదు. ఎందుకనగా ఆ పాపమునకు రావాల్సిన మరణకరమైన శిక్షను యేసు ప్రభు సిలువలో మరణించి ఆయన 3వ దినమున తిరిగి లేచి మనకు విడుదల దయచేసి ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాల్లో ఏమని ఉందంటే, ఇలాగా చేయబడిన ఈ కార్యాన్ని నా జీవితంలోకి రావాలంటే నేనేం చేయాలి? యేసు ప్రభు వారు మరి ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవుడై ఉండి ఆయన మానవ శరీరంను తీసుకొని మానవులకు వచ్చే ఈ పాప శిక్ష మరణాన్ని తొలగించుటకు ఆయన సిలువలో ఆయన బలి అయి ఆయన నాకు విడుదలిచ్చాడు అని నేను ఎలా పొందగలను? నేను సొంతం చేసుకోగలను? హౌ కెన్ ఐ ఓన్ ఇట్ అని ప్రశ్న మనకు వచ్చినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8 మరి 9 వచనాలు 9-10 వచనాలు చూస్తే చూడండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, చాలా స్పష్టంగా దేవుని గ్రంథం మన కొరకు రాయబడి ఉంది. మరి ఆ సిలువ రక్తము నాకు మరణం నుంచి ఏ విధంగా నిత్య జీవం ఇచ్చింది, నేను ఏ విధంగా పొందగలను అని అంటే, ఎవరైతే యేసు ప్రభు అని వారి నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇది నీవు సొంతం చేసుకునే విధానము. దేవుని వాక్యం చెప్తోంది. నేను యేసు ప్రభు అని ఆయన సిలువలో మరణించి దేవుని యొక్క కృప ద్వారా 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడని ఎవరైతే విశ్వసిస్తారో వారు రక్షించబడతారు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. యేసు ప్రభు అని నా నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి యేసు ప్రభువుని లేపినని నా హృదయమందు నేను విశ్వసించినడలా నేను రక్షించబడుదును. ఎలైనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియ జరిగినట్లయితే నీవు ఆ ఆశీర్వాదకరమైన స్థితిని అందుకోగలవు. యేసు ప్రభువు చేసిన ఆ గొప్ప బలియాగము నేను సొంతం చేసుకోవాలి అని అంటే నేను ఈ పని చేయాలి. ఎవరైనా కానీ వారి యొక్క పాపమునకు విడుదల పోవాలి అని అంటే, వారు ఈ రక్షణను పొందాలి అని అంటే, వారు తీసుకునే నిర్ణయానికి దేవుడు ఈ యొక్క అద్భుతమైన ఆశీర్వాదకరమైన స్థితిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఒకవేళ నా తండ్రి నా తల్లి ఈ కార్యాన్ని జరిగించి వారు పాపం నుంచి విడుదల పొంది ఉన్నట్లయితే, ఒకవేళ వారికి జన్మించిన వ్యక్తిగా నేను కూడా ఈ కార్యం చేయాలనా అనే ప్రశ్న నాకు ఉత్పన్నమైంది. మా నాన్న అదే అడిగాను.
మీరు మరి పెళ్లి కాకముందే యేసు ప్రభువుని అంగీకరించారు, ఆయన ద్వారా రక్షించబడ్డారు, మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. అలాగే అమ్మ కూడా నీతిమంతురాలుగా పరిశుద్ధురాలుగా తీర్చబడింది. మీ ఇద్దరికి పుట్టిన నేను కూడా నాకు రక్షణ అవసరమా, నేను కూడా ఈ యొక్క కార్యాన్ని చేయాలనా అని ఆ ప్రశ్న నాకు వచ్చినప్పుడు నేను మా తండ్రిని అడగడం జరిగింది. అప్పుడు మరి దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది, జన్మించిన ప్రతి వ్యక్తి, వారు ఎవరైనా సరే, ఏ స్థితిలో పుట్టినా సరే, వారందరికీ ఈ యొక్క సత్యము అవసరము. మొదటే మనం చదువుకున్నాం, ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, ఏ స్థితిలో పుట్టినా, అతడు యూదుడైనా గ్రీసు దేశస్థుడైనా. ఎందుకు యూదుడు అని పలకరించాడనంటే, యూదుడు అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి. యూదుడికి రక్షణ అవసరం లేదు అని వారు అనుకుంటారు. ఎందుకంటే మేము దేవుని ప్రజలము, మాకు ఆల్రెడీ దేవుడు గ్రాంట్ చేశాడు రక్షణ అని అనుకుంటారు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తికి ఈ రక్షణ అవసరమని దేవుడు తెలియజేశాడు. అందుకే యేసు ప్రభు వచ్చిన విధానంలో యోహాను సువార్తలో ఏమంటాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును రక్షింపబడినట్లు ఆయన మనకు అనుగ్రహించను. కాబట్టి యేసు ప్రభువుని ఎవరు విశ్వసిస్తారో వారు మాత్రమే రక్షించబడతారు. ఎక్కడి నుంచి రక్షించబడతారు? పాప మరణము నుండి రక్షించబడతారు. పాపం వలన వచ్చిన పర్యవసానం నుంచి విడిపించబడతారు. నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇది ఒక అద్భుతమైన సంకల్పము, ప్రతి మానవునికి ఉచితముగా ఇవ్వబడింది. దీని కొరకు ఎవరు కూడా ఏమీ కూడా చెల్లించవలసిన అవసరము లేదు. ఇది మన అంతర్గతంగా జరిగే ప్రక్రియ మాత్రమే. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన పూర్వీకులు అనేక సార్లు అనేక మాటలు మరి ఉదాహరణగా సెలవిచ్చి ఉన్నారు. ఏమనంటే, సూక్ష్మంలో మోక్షం ఉంది, ఆ మోక్షం నువ్వు పొందాలంటే ఆ సూక్ష్మాన్ని నువ్వు గ్రహించాలి. ఆ సూక్ష్మాన్ని గ్రహించకుండా మనకు మరి ఈ యొక్క ఇబ్బంది పరిచే దురాత్మలు మనల్ని ఇబ్బంది పరుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సూక్ష్మాన్ని మనం గ్రహించుటకు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు ఆ మాటలు తెలియపరిచినప్పుడు మనము దాన్ని అంగీకరించినట్లయితే వాటిని మనం సొంతం చేసుకోగలం. కాబట్టి ఎవరు అంగీకరిస్తారో వారు మేలుకరమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి వెళ్తారు. అదే వాక్యాన్ని మనం మళ్ళా చదువుతున్నాం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షింపబడదువు. ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఈ అద్భుతమైన ప్రక్రియ నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలనంటే నీవు చేయవలసిన పని ఏంటంటే, నీవు యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకోవాలి. అవును, యేసు దేవుడు, యేసు ప్రభువు, యేసయ్య నాకు ప్రభువు. రెండవది, ఆయన శిలువలో మరణించి మూడవ దినమున ఆయన దేవుని యొక్క అద్భుతమైన ప్రక్రియ ద్వారా ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఇది మనం అర్థం చేసుకొని మన హృదయమందు విశ్వసించాలి. మన హృదయమందు విశ్వసించుట అనేది చాలా శ్రేష్టమైనది. మనము నోటితో ఒప్పుకోవడం చాలా ఈజీ. ఈరోజు మనము చాలామందిని మీరు అడిగి చూడండి, అవునండి యేసు ప్రభు దేవుడండి అని చెప్పేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఎవరు కూడా కాదు అని అంటారు. అనేక మంది అంటారు యేసు ప్రభు కూడా దేవుడండి అని అంటారు, యేసు ప్రభు దేవుడండి అని అంటారు, ఈ మాట అంటారు. కానీ వారి హృదయంలో ఈ కార్యం జరగదు. ఎందుకనంటే వారి హృదయము అనగా అది నమ్మిక, మనస్సులో నమ్మిక ఏర్పడాలి. అది ఏర్పడితే తప్ప మన జీవితంలో ఈ అద్భుతమైన ప్రక్రియను మనము సొంతం చేసుకోలేము. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది,
రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయదు. చూడండి, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. మన జీవితంలో మనం నేర్చుకునే ఈ సత్యాన్ని మనం అంగీకరించి ప్రభు నామమును బట్టి ఎవరమైతే ప్రార్థన చేస్తామో, ఒప్పుకుంటామో, మనము రక్షించబడుతున్నాం. దానికి ఒక అద్భుతమైన ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మనం ప్రవేశించి ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను రక్షించబడి ఉన్నాను. ఎక్కడి నుంచి రక్షించబడ్డాను? నేను పాపము నుంచి రక్షించబడ్డాను. ఇంకా ఎక్కడి నుంచి రక్షించబడ్డాను? పాపము వలన వచ్చే మరణకరమైన స్థితి నుంచి నిత్య జీవములోనికి నేను రక్షించబడ్డాను. ఇంకా ఎక్కడి నుంచి రక్షించబడ్డాను? నేను చనిపోతే నేను పాపం వలన కలిగే పర్యవసానమైనటువంటి నరకం నుంచి నేను రక్షించబడ్డాను. ఇంకా ఎక్కడి నుంచి రక్షించబడ్డాను? ఈ పాపము నా పైన ఏమాత్రము కూడా అధికారం లేకుండా నేను స్వతంత్ర జీవిగా నేను రక్షించబడ్డాను. సో ఈ విధంగా మీరు ఆలోచిస్తూ ఉండండి. అనేకమైన పరిస్థితుల నుంచి మనం రక్షించబడ్డకు మూలకారకమైన యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ నీ జీవితానికి ఆశీర్వాదం అని నువ్వైతే గ్రహిస్తే అది నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నువ్వు నమ్మితే అది నీ సొంతం అవుతుంది. అందుకనే నమ్ముట వలన మాత్రమే మనకు ఈ యొక్క కార్యం జరుగుతుంది. కానీ ఎవరి ద్వారా ఈ యొక్క విడుదల మనకు ఎవరో చేస్తే మనకు రాదు. నేను నమ్మితే నాకు వస్తుంది, నీవు నమ్మితే నీకు వస్తుంది. అది ఎవరిది వారికే సొంతము. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో చూసినట్లయితే, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. ప్రియమైన వాళ్ళరా, చూడండి, మొదటి నుంచి మానవ సృష్టి ఆరంభము నుంచి సమస్య ఏంటంటే, మానవ సృష్టి ఆరంభము నుంచి మరి దేవుని యొక్క ప్రణాళిక నుంచి, దేవుని యొక్క నీతి నుంచి, దేవుని యొక్క పరిశుద్ధత నుంచి తొలగిపోయి అపరిశుద్ధులుగా మార్చబడి ఉన్నారు. ఇది సమస్య. మానవునికి దేవునికి ఉన్న సంబంధం అపరిశుద్ధత ద్వారా తొలగిపోయి ఉంది. ఈ అపరిశుద్ధత మనలను అనీతిమంతులుగా మార్చింది, నీతి లేని వారిగా మార్చింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువులో మనము ప్రవేశించుట ద్వారా, యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా జరిగిన పర్యవసానం ఏంటంటే, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి. దేని మూలంగా? విశ్వాస మూలంగా. విశ్వాసం అంటే నమ్మిక, అంతే, సింపుల్. మనం నమ్ముట ద్వారా మనం నీతిమంతులముగా తీర్చబడుతున్నాం. ఏం నమ్మాము? యేసు ప్రభు రక్షకుడని, ఆయన శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను. ఆ నమ్మిక ద్వారా నేను నీతిమంతునిగా మార్చబడి ఉన్నాను. అంతేగాని నేను మంచి క్రియలు చేయడం ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడలేదు. ఆ నమ్మిక ద్వారా నేను నీతిమంతునిగా మార్చబడి ఉన్నాను. ఆ నమ్మిక చాలా ప్రధానమైన అంశాన్ని మనకు బోధిస్తూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను నమ్మాలి. ఈరోజు మానవులకున్న పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నమ్మకం ఉండదు. నమ్మినట్టు నటిస్తారు, అంతే. నమ్మరు. ఒక వ్యక్తి నమ్మడు. అర్థమైందా? ఈ రోజుల్లో నమ్మకము పూర్తిగా కొదువైపోయి ఉంది మానవుని జీవితాలు. అందుకే ఆ నమ్మకాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మానవుల మధ్య మానవులు నమ్మిక లేదు. ఇక మానవులు దేవుణ్ణి ఎలా నమ్ముతారు? కాబట్టి ఇది అసంభవమైన కార్యముగా ఉంది. కాబట్టి మన జీవితంలో నమ్మికను డెవలప్ చేసుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. నీవు నమ్ము, విశ్వసించు, నీవు గొప్ప కార్యాలను చూస్తావు, నీవు రక్షించబడతావు, నీవు విడుదల పొందుతావు, నీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది. ఎందుకని అంటే ఈ సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో నీవు అనుసంధానం అవుతావు. యూ విల్ బి కనెక్టెడ్ టు గాడ్ బై బిలీవ్, నాట్ బై డూయింగ్ ఎనీథింగ్. నీవు ఫలానా క్రియలు చేయటం ద్వారా నీవు దేవునితో సంబంధం కలిగి ఉంటావని దేవుని వాక్యం చెప్పటం లేదు.
యేసు ప్రభు ఎప్పుడు అలా చెప్పలేదు. అలాగని చెప్పే పని అయితే మరి మనుషులందరూ అలాంటి దానికి ఇష్టపడి వెళ్ళేవారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఏ క్రియ నీవు చేయవలసిన అవసరం లేదు, నీ హృదయంలో జరగవలసిన ప్రక్రియ మాత్రమే దేవునితో నిన్ను అనుసంధానం చేస్తుంది. ఇది చాలా సులువైనది అని తెలుసు, కానీ చాలా కష్టమైనది. ఎందుకనగా మన మనస్సు ఎన్నడూ కూడా నమ్మకానికి లోబడనిది. నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొని రా నీకు రక్షణ వస్తుందంటే కష్టపడి కూలి పని చేసే వాళ్ళైనా తీసుకొని వస్తారు. లేదు, ఇదిగో ఈ 1000 మెట్లు ఉన్నాయి, ఇవి ఎక్కితే నువ్వు రక్షింపబడతావు, నీకు పాప విముక్తి వస్తుందనంటే కష్టపడి ఎక్కుతారు. లేదా నువ్వు 100 సార్లు దీని చుట్టూ తిరిగితే నీకు విడుదల వస్తుందంటే తిరుగుతారు. కానీ నీవు నమ్ము, నీకు విడుదల వస్తుందనంటే అది కష్టంగా ఉంటుంది. కారణం నమ్మిక అంతర్గతంగా జరిగేది. దేవుడు బాహ్యమైన కష్టాన్ని, అలవాట్లను, నీ యొక్క వీటిని అంగీకరించడం. ఎందుకంటే ఇవన్నీ నశించిపోయాయి. యువర్ బాడీ ఈజ్ నాట్ పర్మనెంట్. వాట్ ఈస్ పర్మనెంట్ ఈజ్ ఓన్లీ యువర్ స్పిరిట్, ఇన్నర్ స్పిరిట్. నీ అంతర్గతంగా ఉన్న నీ ఆత్మే శాశ్వతంగా ఉంటుంది. అందుకని నీ అంతర్గతంగా నీ కార్యం జరగాలి, కానీ బాహ్యంగా జరిగే క్రియల మూలముగా ఏ వ్యక్తి కూడా విమోచించబడలేడని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సో అందుకే ఇది సత్యంగా నిలబడింది, అందుకే ఇది శాశ్వతమైనది, అందుకే ఇది మానవునికి మేలుకరమైనది. కాబట్టి ఎందువల్ల యేసు ప్రభువుని మాత్రమే రక్షించబడతారు, యేసు ప్రభు ద్వారా మాత్రమే విమోచించబడతారు, యేసు ప్రభు ద్వారా మాత్రమే సత్యంలో నడిపించబడతారు అని అంటే, యేసు ప్రభు సత్యం మాట్లాడాడు, యేసు ప్రభు సత్యంగా నీకు అందించబడుతున్నాడు, యేసు ప్రభు ద్వారా నీవు సత్యం అంటే ఏంటో తెలుసుకుంటావు. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోకానికి వేరే మార్గము లేదు. సో ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని సహాయం ద్వారా నడవాలి. ఈ లోకంలో మన యాత్ర ముగిసిన తర్వాత మనము దేవుని దగ్గరికి వెళ్ళుటకు ఏకైక మార్గము యేసు మాత్రమే. ఇది వాస్తవంగా ఎన్ని రకాలుగా పరీక్షించబడిన ఆఖరికి తేలేది ఏంటంటే యేసే మార్గం, యేసే మార్గం. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఎందుకు యేసు ప్రభువుని విశ్వసించారంటే ఆయన సత్యము కనుక. సత్యము ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది, సత్యం ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. సత్యం ఎప్పుడు కూడా పరిస్థితిని బట్టి మారదు, కాలాన్ని బట్టి మారదు, మనుషులను బట్టి మారదు, మతాలను బట్టి మారదు, కులాలను బట్టి మారదు. సత్యము సత్యమే. ఆ సత్యమును అంగీకరించిన వారు విమోచించబడతారు, రక్షించబడతారు, దేవుని యొక్క శక్తిని వారు పొందుకుంటారు. అందుకే దీనిని రోమన్స్ రోడ్ ఆఫ్ సాల్వేషన్ అని పేరు. రోమిలకు రాసిన పత్రికలో ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియ మనకు అందించబడుతుంది. కాబట్టి ప్రియమైన వారు, దేవుని విశ్వసిద్దాం, దేవుని మీద ఆధారపడదాం, దేవుని మాటను మనం నమ్మకం ఉంచి మేలుకరమైనవి మనం పొందుటకు మనము తీర్మానం చేసుకుందాం. మన నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల మనం రక్షించబడతాము. కాబట్టి అట్టి మేలుకరమైనది నాకు కావాలి అని మనం అంగీకరించాలి. అలా అంగీకరించిన వారిని దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను రక్షిస్తున్నాను, నేను మీతో సంబంధం కలిగి ఉంటాను, మీకు నేను ఆపాదిస్తున్నాను. ఏంటది? మిమ్మల్ని నేను నీతిమంతులుగా మారుస్తున్నాను. దేన్ని బట్టి? మీరు అంగీకరించిన సత్యాన్ని బట్టి, మిమ్మల్ని మీరు చేసిన క్రియలను బట్టి కాదు, మీరు అంగీకరించిన సత్యము మీకు అందించబడింది కనుక ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది, ఆ స్వతంత్రత మిమ్మల్ని నీతిమంతులుగా మార్చింది. కాబట్టి ఈనాడు యేసు ప్రభువుని అంగీకరించిన వారు ధైర్యంగా చెప్పచ్చు, నేను నీతిమంతుడను, నీతిమంతురాలను. ఈరోజు యేసు ప్రభువుని అంగీకరించిన వారు స్పష్టంగా చెప్పచ్చు, నేను పరిశుద్ధుడను, పరిశుద్ధురాలను. దేన్ని బట్టి? నా క్రియలను బట్టి కాదు, ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, హెల్ప్ను బట్టి. కాబట్టి
అంటే నిరీక్షణతో మనం ముందు కొనసాగుటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక.